నువ్వు లేకపోతే ఇవాళ నా కుటుంబం మొత్తం ప్రాణాలు పోగొట్టుకునేది. ఏడవకూడదు. పోలీస్ స్టేషన్కి పోతే ఉన్న కొంచెం పరువు పోతుంది. వాళ్ళు మా బాధని అర్థం చేసుకోరనుకున్నాం, కానీ చట్టం మాకు ఇన్ని హక్కులు కల్పించిందని మాకు తెలియదమ్మా. తెలుసుకోవాలి సార్. చట్టం గురించి తెలుసుకోవడం ఒక అలవాటుగా మారాలి. చట్టం ఉంది మీకోసం, మీ హక్కుల్ని కాపాడడం కోసం. మీ హక్కుల గురించి మీరు తెలుసుకోవడం చాలా అవసరం. అయినా మీ హక్కులేంటో మీకు తెలిస్తేనే కదా మీకోసం మేము పోరాడగలిగేది. ఇంకొకసారి ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడితే ఏడుస్తూ వెళ్ళిపోకు. ఎదురు తిరిగి నీ కోసం నువ్వే పోరాడు. నీ ధైర్యమే వాళ్ళ భయం. అవసరం కోసం అప్పు చేయడం తప్పు కాదు సార్, కానీ ఆ అప్పుకి అలవాటు పడిపోవడం తప్పు. కుదిరినంత త్వరగా అప్పు తీర్చేసేయండి. సరేనమ్మా. ఇది నా కార్డ్ సార్. ఇందులో నా నెంబర్ ఉంది. మీకేమైనా అవసరం ఉందంటే నాకు కాల్ చేయండి. అలాగే బాబు. వెళ్ళొస్తాం. బాయ్, వైజాగ్ పోర్టుకి మన ఆర్డీఎక్స్ వచ్చింది. కస్టమ్స్ క్లియర్ చేసి ఇంకో గంటలో మన వాళ్ళు దాన్ని బయటకు తీసుకొచ్చేస్తారు. సూపర్. వెంటనే కన్సైన్మెంట్ని హైదరాబాద్కు తెప్పించు. బాయ్, సిటీలో రీ ఎలక్షన్ వల్ల సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది బాయ్. ఈ పరిస్థితుల్లో పార్సల్ని సిటీలోకి తీసుకురావడం అంటే చాలా కష్టం. దేవాన్ని కూడా ఆర్జేడీ లాక్ చేసిందిరా. యువరాజ్కి ఫోన్ చేయి. సరే బాయ్. నన్ను మోసం చేయాలనుకునే ప్రోగ్రాం లాంటివి పెట్టుకుంటే ఈసారి ఈ లెక్కల గురించి కౌశికితో మాట్లాడతా. గొప్పలకి పోయి ఇప్పుడు తిప్పలు పడుతున్నాను. ఇప్పుడు ఇంద్రానికి డబ్బులు ఇవ్వకపోతే వదిలికి మొత్తం చెప్పేస్తుంది. అక్కకి నిజం తెలిస్తే ఇక లైఫ్ లో మనల్ని నమ్మదు. కంపెనీ కాదు కదా, గేటు కూడా తొక్కనివ్వదు. వదిలికి తెలిస్తే ఏమవుతుందో నాకు కూడా తెలుసు యువరాజ్. నువ్వు నా పక్కనే ఉండి 10 నిమిషాలకు ఒకసారి పదే గుర్తు చేయాల్సిన అవసరం లేదు. తెలిసి మరి ఇంద్రాణి దగ్గర డబ్బులు తీసుకున్నావా? అది ఇంద్రాణి అని తెలియక తీసుకున్నానని ఎన్నిసార్లు చెప్పాలి యువరాజ్? అయినా నీకు కూడా తెలుసు కదా, చెవిటోడి చెవిలో శంఖ మోదటం నాది తప్పు. బాయ్, యువరాజ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు బాయ్. లిఫ్ట్ చేసేంత వరకు చేస్తూనే ఉంది. ఎవరో అన్నిసార్లు చేస్తున్నారు, లిఫ్ట్ చేయొచ్చు కదా. హలో బాయ్. యువరాజ్, ది ప్రిన్స్. ఏంటి యువరాజ్, మీనంటే భయం పోయిందా? భయపడాల్సిన అవసరం లేదనుకున్నావా? అలాంటిదేం లేదు బాయ్. అలాంటిదేమీ ఉండకూడదు కూడా ప్రిన్స్. ఉంటే ఏమవుతుందో తెలుసు కదా. నువ్వు నా మనిషిగా ఉన్నంత వరకే నీ ప్రాణాలు నీతో ఉంటాయి. గుర్తుపెట్టుకో. అర్థమైంది బాయ్. ఏంటంట? సిటీ అవుట్స్కట్స్ లో నీకు కన్సైన్మెంట్ ఇస్తారు. దాన్ని నువ్వు గోడౌన్కి చేర్చాలి. ఏం కన్సైన్మెంట్ బాయ్? ఆర్డీఎక్స్. సిటీలో ఎలక్షన్స్ వల్ల సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంది. అదే మీ అక్క వెహికల్ అయితే ఎక్కడ ఎవరు చెక్ చేయరు. ప్లీజ్ బాయ్, ఇప్పుడు మా ఇంట్లో నా పరిస్థితి ఏం బాగాలేదు. మా అక్క చెప్పినట్టు వినకపోతే. ఇచ్చిన ఐడియాతో పేపర్లో యాడ్ ఇచ్చాను. అన్నయ్య, ఈ యాడ్ చూసి వాళ్ళని కాల్ చేస్తే నువ్వు నీ చెల్లెల్లో తమ్ముళ్ళో కలవచ్చు కదా. అవును సిరివల్లి. అంటే మావయ్యకి మా ఆయన కంటే ముందు 2 పిల్లల కేదారి ఏ ఇంటి కొడుకని నిరూపణయ్యి ఆ తమ్ముడో చెల్లో దొరికితే ఇంకా ఈ ఇంట్లో మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు. వదినా, విషయం తెలియగానే హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటే ఇలా షాక్ అవుతున్నారేంటి? ఇది నిజమో కాదో తెలియకుండా ఎలా ఆనందపడతాను జగదాత్రి. ఇదంతా అబద్ధం కూడా అయి ఉండొచ్చు కదా. అయినా కేదార్కి నిజంగా తమ్ముడో చెల్లో ఉంటే ఇన్నాళ్ళు నీకోసం వెతకకుండా ఉంటారా?
కేదార్ లాగే వాళ్ళకు కూడా ఈ నిజం తెలియకుండా ఉండొచ్చు కదా వదినా. నాకెందుకో ఆయన చెప్పింది నిజమే అనిపిస్తుందక్క. నా మనసు చెప్తోందక్క, నా రక్తం పంచుకుని పుట్టిన నా తోబుట్టు ఎక్కడ ఉన్నారని. నాలాగే అనాథలా బ్రతుకుతూ తన పుట్టుక గురించి ఈ ప్రపంచం అడిగే ప్రశ్నలకి తను సమాధానం చెప్పలేక ఒంటరిగా జీవితంతో పోరాడుతూ ఉంటారు. అందుకే ఎలా అయినా నా తమ్మున్నో చెల్లినో కలుసుకుని ఈ అన్న తోడున్నాడనే భరోసా ఇచ్చి ఏ కష్టం రాకుండా చూసుకుంటానక్క. నా మనసుకు తెలుస్తుందక్క, తను నాకు ఎక్కువ దూరంలో లేదు, నా చుట్టుపక్కల ఎక్కడో ఉందని. ఎక్కడో ఉండడం ఏంద్రా స్వామి, నువ్వు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలనుకునే నీ తోడబుట్టిన చెల్లి నీ కళ్ళ ముందే ఉండాది. ఈ విషయం గాని నీకు తెలిస్తే నువ్వు ఎగిరి గంతేస్తావు, నేను నెత్తిన గుడ్డేసుకోవాలా. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే కేదార్కి తోబుట్టువెవరో ఈ యాడ్ చూసి కాల్ చేస్తే మాకంటే ఆనందపడే వాళ్ళు ఉండరు వదినా. అదే జరిగితే ఈ ఇంట్లో ఏ ఒక్కరు మనశ్శాంతిగా ఉండలేరు జగదాత్రి. బాబాయ్ దోషిగా అందరి ముందు నిలబడ్డం నేను చూడలేను, అలానే మీ సంతోషాన్ని కాదనలేను. అక్క, ఆ పేపర్ ఇస్తావా? ఒక్కసారి కేదార్ అన్నయ్య వాళ్ళ అమ్మ ఫోటో చూస్తావా? అలాగే చూడు. శివ